దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఆదివారం కూడా నేను క్రిస్మస్ వర్తమానాలే ఇస్తున్నాను. ఇచ్చిన వర్తమానం ఇవ్వకుండా కదండి, చెప్పిన క్రిస్మస్ వర్తమానం చెప్పకుండా ప్రతి ఆదివారం కూడా క్రొత్త క్రిస్మస్ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వారం కూడా కొద్ది నిమిషాలు క్రిస్మస్ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం తెరిచినట్లయితే, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడినటువంటి మాట మనం చూసాం. అయితే గొర్రెల కాపరులు దేవుని మాటను విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారో ఈరోజు ఆదివారం ఆరాధనలో మనం చూడబోతున్నాం. 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించిన ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకుని. క్రిస్మస్ ఆరాధన ఎక్కడ ప్రారంభమైందంటే బెత్లెహేములో. దేవుని యొక్క దూత వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడేసిన తరువాత గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. ఏమనంటే, ప్రభువు మనకు జయించి ఉన్నాడు. ఏమనంటున్నారు వాళ్ళు? ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఎవరి ద్వారా? దేవుని యొక్క దూత ద్వారా. ప్రభువు తెలియజేయించి ఉన్నాడంటే యూదులు ప్రభువు, లార్డ్ అని ఎవరికి వాడతారంటే కేవలము దేవునికి మాత్రమే వాడతారు. దూత వచ్చి చెప్పింది అని అంటే దేవుడే ఆ మాటను గొర్రెల కాపరులకు తెలియజేశాడని ఈ గొర్రెల కాపరులు నమ్మి చెప్తూ ఉన్నారు. 15వ వచనంలో, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకుని. జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకుని. అంటే క్రిస్మస్ ఆరాధన ఎక్కడ ప్రారంభమైందంటే ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ యొక్క శిశువును చూడడానికి వెళదామని అనుకున్నప్పుడు ప్రారంభమైంది. హల్లెలూయా! ఎప్పుడు ప్రారంభమైంది? ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ చోటుకి వెళ్ళి శిశువును చూద్దాం అని అనుకున్నప్పుడు ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చర్చించుకున్నారన్నమాట. వాళ్ళు చర్చించుకుని చూతము రండి అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు. క్రిస్మస్ ఆరాధన అక్కడ ప్రారంభమైంది. ఆ తర్వాత 16వ వచనంలో త్వరగా వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే త్వరగా డెసిషన్ తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన శిశువును చూడడానికి వెళ్ళారు. త్వరగా డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు నాంచలేదు. యేసు దగ్గరికి వెళ్ళడానికి త్వరగా డెసిషన్ తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి దగ్గరకు వెళ్ళి చూడడానికి ప్రభు ఇచ్చినటువంటి సహాయం వాళ్ళు పొందుకున్నారు. త్వరగా వెళ్ళి అనే పదాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి త్వరగా రావడానికి లోకంలో ఉన్న వాళ్ళకి చాలా సమయం అడుగుతారు. యేసు దగ్గరికి రావడానికి లేదా మారుమనసు పొందడానికి, బాప్తిసం పొందడానికి చాలా సమయాన్ని కావాలని అడుగుతారు. కానీ త్వరగా వెళ్ళి ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, త్వరగా వెళ్ళి ఎవరైతే యేసు నా రక్షకుడు అని అనుకుంటారో, త్వరగా వెళ్ళి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి పరిపూర్ణమైనటువంటి ఆయన బిడ్డగా మార్చబడతారో వాళ్ళ జీవితంలో క్రిస్మస్ ఆరంభమైనట్టు. త్వరగా వెళ్ళి మన జీవితంలో కూడా చేయాల్సిన పని చేయాల్సిన సమయంలో చేయకపోతే అది ఎప్పటికీ కష్టమే అన్నట్లుగా ఉంటుంది కదా. ఈ త్వరగా వెళ్ళి అనేటువంటి పని యేసు అనబడిన శిశువును చూడడానికి, యేసు అనబడినటువంటి శిశువును చూడడానికి ఈ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్తాను. త్వరగా వెళ్ళి
ఆ త్వరగా వెళ్ళడం అనేది జరిగి ఉండకపోతే ఎంత నష్టం వచ్చి ఉండేదో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే 6, 7 వచనాలు చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 6, 7 వచనాలు. అబ్రాహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, చూడండి ఇక్కడ ఆగండి. దేవుడు సింధూర వనము క్రింద ఉండేటువంటి అబ్రహాము దగ్గరికి వచ్చాడు. గుడారంలో ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము వచ్చినటువంటి ఆ 3 దేవదూతలు, దేవుడు పంపించినటువంటి 3 దేవదూతలతో ఈ యొక్క అబ్రహాము సంభాషిస్తూ ఉన్నాడు. బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు ఏమనంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడికి వచ్చాడని, మరికొంతమంది దేవుని యొక్క దూతలే వచ్చారని బైబిల్ పండితులు వివిధ రూపాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పటికీ, మనం ఈ అబ్రహాము వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క దూతలను చూసి వెంటనే ఏం చేశాడో తెలుసా? అబ్రహాము గుడారములోనున్న సారా దగ్గరకు త్వరగా వెళ్ళి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాడు. త్వరగా ఏమని చెప్పి వెళ్ళాడంటే, అయ్యా మేమిచ్చేటువంటి ఆహారం తిని వెళ్దిరు కానీ అని అక్కడ మాట ఇచ్చి లోపలికి వచ్చి సారా దగ్గరికి త్వరగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. భార్యని నువ్వు త్వరగా చేయి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ త్వరగా లోపలికి రాకపోయి ఉన్నా, త్వరగా తన భార్యని తొందర పెట్టకపోయినా ఆ వచ్చినటువంటి దేవదూతలు వెళ్ళిపోయి ఉండేవారు. దేవదూతలు వచ్చి అబ్రహాము సారా ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత దేవుడు వాగ్దానం ఈ యొక్క 3 ద్వారా ఏమనంటే, వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి త్వరపడి చేయడం వల్ల అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. 7వ వచనం కూడా చూడండి. మరియు అబ్రహాము పశువుల మందను పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని చోట్ల కొన్ని ఆహార అలవాట్లు ఉంటాయి. చైనా వెళ్ళామనుకోండి, చైనాలో ఏం తింటారు తెలుసా? ఏం తింటారు? కప్పలు ఫ్రై. నేను సింగపూరు, మలేషియా వెళ్ళాను. సింగపూర్, మలేషియాలో మనం మేక మాంసం ఎలాగైతే కట్టి అమ్ముతారో, మలేషియాలో కుక్కలు, మన వీధి కుక్కలు ఉంటాయి కదా, అలా కట్టి అమ్ముతారు. ఆ తోక ఎర్ర తోక, నల్లతో కుక్కలు ముఖం కట్ చేయరను, ముఖం కుక్క 4 ఎలాడుతూ ఉంటుంది, చచ్చిపోయింది. నేను అక్కడ బాబోయ్ ఇక్కడ అన్నమే తినకూడదు బాబోయ్ అని చెప్పి అక్కడ ఉన్న రోజులు ఫ్రూట్సే తిన్నా. కోడిగుడ్లు తిన్నా. కోడిగుడ్లు, బ్రెడ్, తర్వాత ఫ్రూట్స్, అంతే. తినబుద్ధి అవ్వలా నాకు. మరి అక్కడ వాళ్ళ తింటున్నారు. మలేషియా వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళ? బాగా ధనవంతులు. సింగపూర్ వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళ? వాళ్ళు ధనవంతులు. మనం చిచ్చి కుక్క అనుకుంటాం కదా. వాళ్ళు తినేస్తున్నారు. కొన్ని చోట్ల కప్పలు తింటున్నారు, కొన్ని చోట్ల పాములు తింటారు, చాలా తోటలు తింటారనమాట కొన్ని దేశాల్లో. మనం అందుకని ఆహారం అనేదాన్ని ఒక్కో దేశానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి నువ్వు గోధుమలను దంచి ఏం చెప్పాడు? నువ్వు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు వేయమని చెప్పాడు. పిండితో రొట్టెలు వేయమన్నాడు. అటు గొడ్ల చావిడికి వెళ్ళి ఒక మంచి లేక దూడను పట్టుకుని పనివానికి దీన్ని సిద్ధం చేయని అన్నాడు. త్వరగా అనే మాట ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాను. ఇక్కడ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళడం వల్ల వారి జీవితంలో ఆశీర్వదించబడ్డారు.
త్వరగా చేయడం అనేది చాలా అవసరం. కొన్ని సమయాలలో ఎలా అవసరం అంటే, అబ్రహాము త్వరగా చేసి ఉండకపోతే దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడే కాడు. త్వరగా చేసి ఉండకపోతే నక్షత్ర సంఖ్యకు అబ్రహాము తండ్రిగా మార్చబడేవాడు కాదు కదండి. త్వరగా చేయడం అనేది చాలా దీవెనకరమైంది. అలా అని చెప్పి తొందరపడి చేయడం కూడా ప్రమాదమే. త్వరగా చేయాలి, తొందరపడి చేయకూడదు. తొందరపడి చేసినప్పుడు ఏమవుద్దంటే పప్పులో కాలేస్తాం. త్వరగా చేయకపోతే ఏమవుద్దంటే నష్టపోతాం. తొందరపడి చేయకూడదు, త్వరగాను చేయాలి. కాబట్టి ఈ త్వరగా ఈ గొర్రెల కాపరులు వెళ్ళడం వల్ల దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే ఆదికాండం 24వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 24వ అధ్యాయం 18-20 వచనాలు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 18వ వచనం 20వ వచనం. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చెను. మళ్ళీ 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుకున్నట్టుగా బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటినీ నీళ్లు చేదిపోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకే పెళ్లి సంబంధం కుదురుస్తున్నాడు. మధ్యవర్తిని పిలిచాడు. బాబు మంచి సంబంధం చూడన్నాడు. కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్లు పెట్టినప్పుడు వెళ్ళి పెళ్లి సంబంధం వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునే ఒక సూచన అడిగాడు. సూచన అడిగినప్పుడు అక్కడ రెబ్కా అనేటువంటి ఒక పెండ్లి కుమార్తెను చూడడానికి వెళ్ళినటువంటి ఎలియాజరు దేవుని యొక్క కృపలో మరి జరిగింది. రెబ్కా ఏం చేస్తుందో తెలుసా? ఎంత ఓపిక ఉన్నదో తెలుసుకుందామని చెప్పి రెబ్కాని, అమ్మా కాస్తంతా నాకు నీళ్లు పోయాను అన్నాడు. కాస్తంతా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నీళ్లు పోయాను అన్నాడు. ఎక్కడుంది రెబ్కా? అప్పుడు నూతి దగ్గర ఉంది. నూతి దగ్గర ఉంది. ఆ నుయ్యి చేదేటువంటి నుయ్యి కాదు, ఆ నుయ్యి మెట్లు కలిగినటువంటి నుయ్యి. ఇప్పటికీ మెట్లు కలిగిన నుయ్యిలు చాలా ఉంటాయి, చుట్టూరు మెట్లు ఉంటాయి. కడవెత్తుకుని ఆడపిల్లలే మెట్లమ్మట కిందకి దిగి ఆ కడవ ముంచుకుని మళ్ళీ మెట్లమ్మట పైకెక్కినటువంటి భారతదేశంలో కూడా చాలా మరి పాత రోజుల్లో, అంటే 100 సంవత్సరాల క్రితం అలాంటి పద్ధతి ఉంది అని చెప్పి నూతులు కూడా నేను చూసా, అలాంటి మెట్లు కలిగినటువంటి నూతులు. అయితే ఇక్కడ చూస్తే ఈ రెబ్కా అలాంటి నూతులోనికి దిగి చేదతో ఆ యొక్క కొండతోటి నీళ్లు తోడుకుని పైకి తీసుకొచ్చి అతని చేతుల్లో పోసింది. ఇంకా అంటుంది, మీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తానండి అంది. ఎంత ఓపికవంతురాలండి పిల్ల. అర్థమైపోయింది ఎలియాజరుకి, నా యజమానుని యొక్క కుమారుడికి ఇలాంటి పిల్లే కావాలనుకున్నాడు. ఎంత ఓపిక కలిగినటువంటి పిల్లో గమనించేశాడు. ఒంటికి నీళ్ళు అంటే ఎంత నీళ్ళు తాగుతుందండి? ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగుద్దండి? చాలా నీళ్ళు తాగుద్ది కదా. ఒక పెద్ద ట్యాంక్ నీళ్ళు తాగద్ది. ఎన్నిసార్లు దిగిందో, ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్ని ఒంట్లకి పట్టిందో. ఒక గాడి ఉందండి, ఆ గాడిలో పోస్తుంటే ఆ ఒంటలు వచ్చి తాగుతూ ఉన్నాయి. కిందకి వెళ్ళడం, పైకి రావడం. ఆ పిల్ల రెబ్కా అనబడినటువంటి పేరు కలిగింది. ఒక విషయం తెలుసా? అబ్రహాము ఎంట అద్భుతమైనటువంటి కోడలుగా వచ్చింది. త్వరగా ఆ పిల్ల చేయడాన్ని బట్టి, త్వరగా ఆ అమ్మాయి ఎలియాజరుకి నీళ్లు పోయడాన్ని బట్టి చూడండి, అబ్రహాము ఇంటికి కోడలైపోయింది. ఎలియాజరు ఇక్కడ ఎవరికి సూచన అంటే పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ ద్వారా సంబంధం కుదిరింది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనిషిని పోల్చడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడే సంబంధాన్ని సెటిల్ చేశాడని దాని అర్థం. కాబట్టి ఈ రెబ్కా ఎప్పుడైతే త్వరపడి నీళ్లు చేదిందో, త్వరపడి ఒంటెలకు కూడా పోసిందో, తన జీవితంలో అబ్రహాము ఇంటిలో కోడలుగా అయిపోయింది. చూసారా? అబ్రహాము త్వరపడి సారాకి చెప్పినప్పుడు, త్వరపడి తన యొక్క మరి దాసుడిని త్వరపెట్టి ఆహారాన్ని సిద్ధం చేసినప్పుడు దీవించబడ్డాడు. ఈ రెబ్కా త్వరపడి
నూతులో ఉన్న నీళ్లు చేది ఎలియాజరుకు పోసినప్పుడు, త్వరపడి ఆ యొక్క ఒంటెలకు పోసినప్పుడు అబ్రహాము ఇంటికి కోడలైపోయింది, ఇస్సాకుకి భార్య అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం గమనించాల్సింది త్వరపడి మనం చేయాలి. ఇక్కడ ఎక్కడ మనం ఉన్నామంటే, గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి మనం క్రిస్మస్ ఆరాధన ఎప్పుడు ప్రారంభం అవుద్దంటే, బాప్తిసం తీసుకోలేదు అని అంటే, నేను ఇక్కడ నిలబడి దేవుని సేవకునిగా ఏం చెప్తున్నానంటే, బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడు? త్వరగా తీసుకోవాలి. హల్లెలూయా. లేట్గా కాదు, కొన్ని రోజుల తర్వాత కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత కాదు, త్వరగా తీసుకున్నప్పుడే నీ జీవితంలో క్రిస్మస్ ఆరాధన ప్రారంభమైనట్టు, అసలు మొదటి మెట్టు ఎక్కినట్టు. నేను ఎవరిని వ్యక్తిగతంగా నువ్వు బాప్తిసం తీసుకొని అడగను, కానీ ఇక్కడ నిలబడినప్పుడు స్పష్టంగా చెప్తాను, బాప్తిసం అనేది త్వరగా తీసుకోవాలి. మీరు లేట్ చేయవద్దు, త్వరపడి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అది. హల్లెలూయా. ఇంకొక మాట, నేను త్వరగా అనే మాట గురించి చెప్తాను. చూడండి, పాత నిబంధనలో 2 విషయాలు చెప్పాను. ఒకటి అబ్రహాం గురించి, 2 రెబ్కా గురించి. క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట చెప్తాను. చూడండి, క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఎవరు చెప్పారో తెలుసు ఈ మాట? దేవుని యొక్క దూత మరియకు చెప్తున్నారు, స్త్రీలకు చెప్తున్నారు. యామాహే మీ శిష్యులంతా యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత పారిపోయారు. పెద్ద పెద్ద శిష్యులంతా పారిపోతే యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు? స్త్రీలే. అందుకనే స్త్రీ శక్తి మామూలు శక్తి కాదు. స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని, చెప్పండి, నిలబెట్టేస్తుంది. స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని, చెప్పరే, భయం మనకి చెప్తే ఏమవుతుంది కదండి. నిజంగానే స్త్రీకి దేవుడు అంత శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనదే ఉందండి, మనం ఏం కాదు. స్త్రీ తలుచుకుంటే జీవితంలో గొప్ప శక్తి కలిగినటువంటి ఒక పాత్రగా మార్చాడు. హేమహేమి శిష్యులంతా పారిపోయారు. పారిపోతే ఏమైంది చెప్పండి? ఒక స్త్రీ, మరియా అనేటువంటి స్త్రీ, ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూసి, ఎక్కడున్నారు మీరు? యేసు ప్రభు లేచున్నాడని త్వరగా వెళ్ళి చెప్పారు. చెప్పడాన్ని బట్టి వాళ్ళు మేడగదికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. లేకపోతే వాళ్ళు వలలు పట్టుకుని సముద్రం మీదకి వెళ్ళిపోతారు. మరలా త్వరపడి వెళ్ళడం వల్ల సంఘం కట్టబడింది. త్వరపడి వెళ్ళడం వల్ల సంఘం కట్టబడింది. ఈరోజు స్త్రీని యేసు ఈ లోకంలోనికి రావడానికి ఎంచుకున్నాడు. మరియా స్త్రీని ఈ సువార్త చెప్పడానికి ఎంచుకున్నాడు. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడిన తర్వాత సువార్త చెప్పినటువంటి అపోస్తులకే సువార్త చెప్పింది స్త్రీలే. యేసు ప్రభుని లోకానికి తీసుకొచ్చింది స్త్రీయే. కాబట్టి ఈ స్త్రీల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించాలి, ఈరోజు త్వరపడి ఆ స్త్రీలు లేదా మరియా అక్కడ సువార్త చెప్పిన కారణంగా సంఘము కట్టబడింది. మేడగదిలో వారందరూ కూడా వేచి ఉండి దేవుని యొక్క సంఘముగా మరి తయారు చేయబడ్డారు. మరొక విషయం చెప్తాను. లూకాసు వార్తలోనే 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి, జక్కయ్యా త్వరగా దిగు అని అన్నాడు. చూడండి, జక్క ఇంతెత్తే ఉన్నాడు. జనాలంతా యేసు ప్రభు చుట్టూరా ముగిపోయారు. జక్కయ్య చూద్దాం అనుకున్నాడు, చూడలేకపోయాడు.
అప్పుడు జక్కయ్య ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళి ఇదే రోడ్లో వస్తాడని ఒక చెట్టు ఎక్కేసి చెట్టు కొమ్మ మీద నుంచి కిందకు చూస్తున్నాడు. యేసు ఆ దారిలో నడుచుకుంటూ వచ్చి యేసయ్య అన్నాడు జక్కయ్యని, జక్కయ్య చెప్పండి, జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా దిగు. దిగు అనొచ్చు కదా. యేసు దగ్గరికి త్వరగా రావాలి. యేసు దగ్గరికి త్వరగా దిగి ఉండకపోతే ఈ జక్కయ్య గురించి అసలు బైబిల్లో ఉండేదే కాదు కదండి. నేను త్వరగా అనే మాట గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. ఒకటి, అబ్రహాము త్వరపడి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. రెబ్కా త్వరపడి, క్షమించండి, త్వరపడి అనే మాట వేరు. అబ్రహాము త్వరగా తాను భోజనం తయారు చేయడం ద్వారా దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, అవునా? రెబ్కా త్వరగా నీళ్లు చేదడం వల్ల ఒంటెలకు నీళ్లు పోసి అబ్రహాము ఇంటిలో కోడలుగా మారింది. ఇక్కడ కొంతమంది స్త్రీలు యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి త్వరగా వెళ్ళి ఆ చూసినటువంటి సమాధి తెరవబడిందని శిష్యులకి చెప్పారు. అందుకని సంఘం కట్టబడింది. అంతేకాదు జక్కయ్య త్వరగా దిగి యేసుని కలుసుకోవడం వల్ల జక్కయ్య పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నేను ఏం చెప్తానంటే, గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి శిష్యుల్ని చూశారు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి మాట్లాడండి, 16వ వచనం చదవండి. ఇప్పుడు ఇంతవరకు నేనేం చెప్పాను? త్వరగా వెళ్ళి అన్న చోటే ఉన్నాను కదండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. మరియను చూశారు, యోసేపును చూశారు, తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూశారు. క్రిస్మస్ అంటే యేసును చూడాలి, మరియా యోసేపులను చూడాలి. మరియా యోసేపులను ఎందుకు చూడాలంటే, మరియా యోసేపులకి వివాహం కాని క్రితమే ఈ యొక్క యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భాన పుట్టాడని మనం సాక్షార్థంగా చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. త్వరగా వెళ్ళి మరియా యోసేపును తొంటిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. యేసును చూడడం అనేదే క్రిస్మస్. త్వరగా వెళ్ళడం ఒక పని అయితే యేసుని చూడడం అనేది ఒక పని. యేసుని ఎప్పుడు చూడగలం? ఎక్కడ కనిపిస్తాడంటే వాక్యంలో కనిపిస్తాడు. వాక్యంలో యేసుని చూడగలం మనం. వాక్యంలో ఆయన ప్రేమ ఎలా ఉంటుందో చూడగలం. వాక్యంలో ఆయన ఎంత కనికర సంపన్నుడో చూడగలం. వాక్యంలో ఆయన ఎలాంటి క్రియలు చేశాడో చూడగలం. వాక్యంలో ఆయన ఎప్పుడు వస్తాడో చూడగలం. పరలోక రాజ్యంలో ఆయన ఏం చేస్తున్నాడో, మరి ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో ఆయనను మనం చూడాలి అని అంటే వాక్యంలో చూడగలం. కాబట్టి వాక్యాన్ని చూడడమే ఆయన్ను చూడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొట్టిలో పండుకునే శిశువును చూచిరి. ఆ తర్వాత ఏమైంది? వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మూడవ విషయం ఏంటంటే ప్రచురం చేయాలి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? 1 త్వరగా వెళ్ళాలి, 2 యేసును చూడాలి, 3 చూసిన యేసును గురించి ప్రచురం చేయాలి, అంటే సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రచురించడం అనేది పాస్టర్ గారు ఒక్కరి పనే కాదు, ప్రచురించడం అనేది మనందరి పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని గురించి మాట్లాడడం అనేది, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది, యేసు యొక్క రక్షణ గురించి తెలియజేయడం అనేది మనందరి పని. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. తర్వాత 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే అంటే దాని అర్థం ఏంటంటే ఈ గొర్రెల కాపరులు వెళ్ళి చెప్పారట. చెప్పింది ఎలా చెప్పారంటే ఆశ్చర్యపడిపోయే రీతిలో చెప్పారట. అంటే గొర్రెల కాపర్లే కదా వీళ్ళకి చెప్పడం ఏమొచ్చులే అనుకున్నాం, కానీ అవతల వాళ్ళు విన్నవాళ్ళు వీళ్ళు చెప్తుంటే విని ఆశ్చర్యపడిపోయే అంత చెప్పారట. ఎందుకంటే వాళ్ళు చూసింది ఆశ్చర్యపడిపోయేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని. కాబట్టి ఆయన చెప్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగిందంట. 19వ వచనం, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకునుచు భద్రము చేసుకునెను. ఆ కుమారుడు గురించి చెప్తుంటే ఆ మాటలన్నీ విని మనసులో జాగ్రత్త చేసుకుందంట ఆ మాటలు. 20వ వచనం, అంతటా
ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 4వ విషయం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచి స్తోత్రించడం. 1వది త్వరగా వెళ్ళడం, 2వది ప్రభువుని చూడడం, మూడవదండి ప్రచురము చేయడం, 4వది స్తోత్రించడం. మనం స్తుతించాలి, మహిమపరచాలి దేవుని మనం మహిమపరిచినప్పుడు, దేవుని మనం స్తుతించినప్పుడు దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. మహిమపరచడం అనేది చాలా అవసరం, స్తుతించడం అనేది చాలా అవసరం. ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవుతాడు, మహిమ సింహాసనం మీద ఆసీనుడవుతాడు. కాబట్టి కూర్చున్న మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయనకి స్తుతి సింహాసనం వేయాలి. ఎక్కువగా స్తుతి చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, స్తోత్ర గీతాలు పాడాలి, దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన మహిమపరిచినప్పుడు ఆయన స్తుతి సింహాసనం మీద కూర్చుంటాడు. మనం ఆయన్ని ఘనపరచాలి, వీలైనంత వరకు ఆయన్ని స్తుతి చెల్లించాలి, స్తోత్రం చెప్పాలి ఆయనకి. కాబట్టి ఆయన స్తుతించి స్తోత్రం చెప్పి ఆయన మహిమపరచడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రిస్మస్ వర్తమానంలో 4 విషయాలు చెప్పాను క్లుప్తంగా. 1, త్వరగా వెళ్ళి ఆ గొర్రెల కాపరులు దేవుని యొక్క దూత చెప్పిన విషయం విన్న తర్వాత త్వరగా బయలుదేరారు, త్వరగా వెళ్ళారు. క్రీస్తులోనికి త్వరగా రావడం అనేదే క్రిస్మస్. బాప్తిసం తీసుకోవడానికి వెనుకంజ వేయకుండా త్వరపడడమే క్రిస్మస్, అది క్రిస్మస్. 2వదిగా యేసుని చూడడం అనేది క్రిస్మస్. వాక్యంలో యేసుని చూడగలగడం అనేది క్రిస్మస్. 3వదిగా యేసు గురించి ప్రచురించడం అనేది క్రిస్మస్. 4వదిగా యేసుని మహిమపరచడం అనేది క్రిస్మస్. ఈ 4 అనుభవాలు కలిగి ఉంటేనే క్రిస్మస్. కానీ క్రిస్మస్ అంటే సెట్టింగ్లో, లైటింగో, లేకపోతే బాణాసంచో, లేకపోతే పెద్ద పెద్ద ఇది కాదు. క్రిస్మస్ అంటే ఈ 4 అనుభవాలు ఉండాలి. ఏమేంటి చెప్పండి? త్వరగా వెళ్ళాలి, యేసుని చూడాలి, ప్రచురము చేయాలి, మహిమపరచాలి. ఈ 4 ఏం చేస్తున్నాం, ఏం చేయడం లేదు మనం అనేది పరిశీలించుకోవాలి. త్వరగా యేసులోనికి వచ్చేసావా? బాప్తిసం పొంది మారుమనసు పొంది బాప్తిసం పొందేసావా? అయితే దేవుని యొక్క క్రిస్మస్లో నువ్వు పాలిభాగస్తురాలిగా ఉన్నావు. ఒకవేళ మారుమనసు పొంది బాప్తిసం పొందలేదా? త్వరపడి బాప్తిసం పొందు, నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, బాప్తిసం పొందు. ఇక 2వదిగా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడు, వాక్యంలో నిక్షిప్తమైన యేసుని చూడు. 3వదిగా ప్రచురం చెయ్యి, క్రీస్తు గురించి నువ్వు ప్రచురం చేయి. 4వదిగా ఆయన మహిమపరచు. ఈ అనుభవాలు గుండా దేవుడు మనల్ని నడిపించి క్రిస్మస్ అనుభవాలతో మనల్ని నింపి దేవుడే తన యొక్క కృపను కనపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం అందరం.